హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మహిళలందరికీ నేడు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వరలక్ష్మి వ్రతం కానుకగా 4 పథకాలను ప్రారంభించబోతున్నారు. అయితే ముఖ్యంగా ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకాన్ని ప్రారంభించబోతున్నారు? వీటి ద్వారా మహిళలకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే అవి ఏ తేదీన విడుదల అవుతాయి? వీటికి ఎవరు అర్హులు అవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? అప్లికేషన్ విధానం ఏంటి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? వంటి వివరాలన్నిటి గురించి వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, నేడు వరలక్ష్మి వ్రతం కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు 4 పథకాలను ప్రారంభించబోతున్నారు. అయితే ఒక్కొక్క పథకం గురించి వన్ బై వన్ మీకు ఇప్పుడు క్లియర్‌గా అయితే చెప్తాను. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు సబ్సిడీతో ఎలక్ట్రికల్ ఆటోలను, అలాగే ఎలక్ట్రికల్ స్కూటర్లను అందించే విధంగా పథకాన్ని ప్రారంభించబోతున్నారనమాట. ఓకేనా? సో, అయితే ఇప్పుడు మీరు ఈ పథకం ద్వారా సబ్సిడీతో ఎలక్ట్రికల్ ఆటోలను, ఎలక్ట్రికల్ స్కూటర్లను పొందవచ్చు. అయితే మీకు ఎలక్ట్రికల్ ఆటోపై ఎంత సబ్సిడీ వస్తుంది? ఎలక్ట్రికల్ స్కూటర్‌పై మీకెంత సబ్సిడీ వస్తుంది? ఈ సబ్సిడీ డబ్బులనేది ఎలా పొందాలి? ఆ ప్రాసెస్ గురించైతే క్లియర్‌గా చెప్తాను. సో, ఫస్టు ఈ ఎలక్ట్రికల్ ఆటో పైన మీరు రూ. 1,00,000 వరకు సబ్సిడీ పొందవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ స్కూటర్ పర్చేస్ చేస్తే రూ. 12,000 వరకు సబ్సిడీ అనేదైతే మీకు వస్తుంది. అయితే ఈ సబ్సిడీ పొందాలంటే మహిళ తప్పనిసరిగా డ్వాక్రా సంఘంలో సభ్యురాలై ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మాత్రమే ఈ సబ్సిడీతో ఎలక్ట్రికల్ ఆటోను, ఎలక్ట్రికల్ స్కూటర్‌ను పొందితే మీకు సబ్సిడీ అమౌంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఎలక్ట్రికల్ ఆటో ధర వచ్చేసి రూ. 4,50,000 లేదా రూ. 5,50,000 ఉందనుకోండి. సో, మీరు ఫస్టు ఎలక్ట్రికల్ ఆటోని పర్చేస్ చేయాలి. ఈఎంఐలో కావచ్చు, లేదా డైరెక్ట్‌గా అయినా అమౌంట్ కట్టేసి. సో, నార్మల్‌గా అందరూ ఈఎంఐలోనే తీసుకుంటారనమాట. సో, అప్పుడు ఆ ఎలక్ట్రికల్ ఆటో పర్చేస్ చేశాక, మీరు పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్, బిల్లు అన్నీ కూడా ఇస్తారు కదా! బండి పేపర్‌లు అవన్నీ కూడా. సో, వాటన్నిటిని మీరు ఫస్టు తీసుకోవాలనమాట. దాని తర్వాత ఆటో ఫోటో కూడా ఒకటి తీసుకొని, ఆ ఫోటోని కూడా యాడ్ చేసి, మీ పై అధికారులు ఉంటారు కదా! వివోఏ, సీసీ అధికారులను వాళ్ళని సంప్రదించండి. సో, ఒకసారి ఈ ఎస్‌హెచ్‌జీ ఆఫీస్‌లో దీనికి సంబంధించి అప్లికేషన్స్ జరుగుతున్నాయా లేదా అని కనుక్కున్నాక, మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకొని ఎస్‌హెచ్‌జీ ఆఫీస్‌కి వెళ్తే, అక్కడ అప్లికేషన్ జరుగుతున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేసి, దాంతో పాటుగా ఆటో ఫోటో ఒకటి యాడ్ చేసేసి, అలాగే ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని ఆటో పేపర్స్ ఉంటాయి కదా! వాటిని, అలాగే మీరు తీసుకున్నప్పుడు బిల్లింగ్ పేపర్స్ అవన్నీ ఇస్తారు కదా! వాటన్నిటిని కూడా యాడ్ చేసేసి ప్రూఫ్ కోసం మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే, మీకు రావాల్సినటువంటి రూ. 1,00,000 సబ్సిడీ అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్‌లోకి జమ చేస్తారు. ఆ డబ్బులను మీరు ఈఎంఐల కింద నెల నెలా కట్టుకునే విధంగా మళ్ళించుకోవచ్చనమాట. సో, ఈ విధానంలో మీకు సబ్సిడీ అమౌంట్ అనేదైతే వస్తుంది. బట్ మహిళ తప్పనిసరిగా డ్వాక్రా సంఘంలో సభ్యురాలైతే ఉండాలి. ఫస్ట్ మీ డబ్బులతో ఆటోను పర్చేస్ చేసేయాలి. దాని తర్వాత మీకు సబ్సిడీ అమౌంట్ అయితే వస్తుంది. ఎలక్ట్రికల్ స్కూటర్ కూడా అంతే అనమాట. బట్ రూ. 12,000 మాత్రమే వస్తుంది ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది. ఎందుకంటే దాని ధర కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి సబ్సిడీ అమౌంట్ కూడా తక్కువగానే ఇస్తున్నారు. ఓకేనా? సో, అయితే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఎలక్ట్రికల్ స్కూటర్ కానీ, ఎలక్ట్రికల్ బైక్ కానీ కొనుంటే, దాని తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి ఎస్‌హెచ్‌జీ ఆఫీస్‌కి వెళ్ళండి. లేదు వివోఏసీసీ అధికారులు ఉంటారు కదా! వాళ్ళనైనా సంప్రదించండి. ఈ విధంగా సబ్సిడీ అమౌంట్ అనేది ఇస్తున్నారు కదా! ఎలక్ట్రికల్ బైకులపై, ఎలక్ట్రికల్ ఆటోలపై అని. సో, దాని గురించి అడిగి అప్లికేషన్స్ జరుగుతున్నట్లయితే తప్పకుండా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. సో, ఇదొక పథకం అనమాట. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి, ఇది కూడా డ్వాక్రా సంఘంలోని మహిళలకే అన్నమాట. ఓకేనా? శ్రీనిధి అనుసంధానంతో పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా రూ. 3,00,000 వరకు రుణ సహాయాన్నయితే డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు అందించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మీడియా ముఖంగా అప్డేట్‌ను కూడా రిలీజ్ చేశారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పున్నాను. అయితే ఏ పర్పస్ కోసం ఇస్తున్నారు?
మీకు ఎందువల్ల ఈ రుణాలు అందిస్తున్నారు వంటి వివరాల గురించి చూద్దాము. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్తో అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఓకేనా. సో ఈ పథకంలో భాగంగా అర్హులైనటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకు ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాట్ల కోసము శ్రీనిధి ద్వారా 3 లక్షల రూపాయల రుణ సహాయం పొందేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా. సో అయితే మీకు ఈ 3 లక్షల రూపాయలు ఏ పర్పస్ కోసం ఇస్తున్నారు అంటే ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్గా పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్ళు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి స్థానిక ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు ఈ 3 లక్షల రూపాయల రుణ సహాయంతో. దీనికోసం మాత్రమే మీకు రుణ సహాయాన్ని అయితే అందిస్తున్నారు. సో ఇది ఒక ఆర్థిక భరోసా అన్నమాట డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు. ఈ విధంగా చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ షాపులు పెట్టుకునే విధంగా. ఓకేనా. సో దీన్ని తప్పకుండా యూజ్ చేసుకోండి. అర్హత కలిగినటువంటి డ్వాక్రా మహిళలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మీరు మీ పై అధికారులను అడగండి, వివోఏసీసీ అధికారులను. ఈ విధంగా ఒక పథకం అయితే తీసుకొచ్చారు కదా. ఓకేనా. సో ఈ 3 లక్షల రూపాయల శ్రీనిధి లోన్స్ని ఎట్లా పొందాలి ఏంటి అన్న వివరాల గురించి అడగండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఇది ఇంకొక పథకం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మహిళల కోసమే. ఓకేనా. ఫస్ట్ ఎగ్జాంపుల్గా వచ్చేసి మహిళల అకౌంట్లోనే పడుతుందన్నమాట ఈ డబ్బులు అనేది. విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద సెకండ్ ఫేజ్ 13,000 రూపాయలు అర్హులైనటువంటి వాళ్ళ యొక్క బ్యాంకు అకౌంట్లోకి అయితే ఈ నెల 30వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే మొదటి విడత కింద ఎప్పుడు జూన్ 22వ తారీఖున రిలీజ్ చేశారు. జూలై 22వ తారీఖు. కాగా ఇప్పుడు రెండవ విడత కింద ఈ నెల 30వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇనెలిజిబుల్ లిస్టులు ఈ నెలాఖరు లోపల గ్రామవార్డు సచివాలయంలో అప్డేట్ అవుతాయి. అప్పుడు మీరు సచివాలయంకి వెళ్ళిన పేర్లు చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేనైనా మీకు వీడియోస్ రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తాను ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని, ఎలా తెలుసుకోవాలి ఏంటి అన్న వివరాల గురించి తప్పకుండా. ఓకేనా. అయితే ఇక్కడ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉందండి. ఈ డబ్బులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రము విద్యార్థుల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి రిలీజ్ చేస్తారు 13,000 రూపాయలు. మిగిలినటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళ తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి లేదా గార్డియన్స్ ఎవరుంటే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా గ్రీవెన్స్ పెట్టుకుంటారు కదా ఎవరైతే, వాళ్ళకు, కొత్తగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినటువంటి వాళ్ళకు, కొత్తగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇది ఇంకొక పథకం అన్నమాట. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకే ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఈ నెలాఖరు లోపల ఇన్ కేస్ అమల్లోకి తీసుకొస్తే ఈ పథకం కింద 18,000 రూపాయలు అనేది మహిళలకు అందుతుంది. 18 సంవత్సరాల నుండి 50 ఏళ్ళ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబుల్ అవుతారు. ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది అయితే ప్రిపేర్ చేస్తున్నారు 3,300 కోట్ల రూపాయలు. బట్ పథకాన్ని మేనిఫెస్టోలో తీసుకొచ్చారే కానీ అమల్లోకి ఇంకా తీసుకురాలేదు. ఓకేనా. సో మేబీ మనకు ఈ కానుకగా ఈ నెలాఖరు లోపల అయితే సెప్టెంబర్ నెల మొదటి వారంలో అయినా చూద్దాం. మనకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను. అయితే ఈ పథకం కింద నెలకి 1,500 రూపాయల చొప్పున రిలీజ్ చేయాలా, లేదంటే ఏడాదికి ఒకేసారి 18,000 రూపాయల చొప్పున రిలీజ్ చేయాలా అన్న విషయం మీద కూడా ప్రభుత్వం నుండి మనకు క్లారిటీ రావాలన్నమాట. సో వివరాలన్నీ అందుతాయి. నేను తప్పకుండా మన ఛానల్ నుంచి మీకోసం ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.